హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అయితే ఒక స్పెషల్ అండి. అదే పిజ్జా అండి. పిజ్జా అయితే నేను హ్యాపీగా ఇంట్లోనే చేసేసాను. పిజ్జా అంటేనే స్పెషల్ గదా! చాలా ఇష్టపడతారు గదా పిల్లలు. సో, అదెలా చేయాలో ఇంట్లోనే ఈజీగా బేస్‌తో సహా మీకు పర్ఫెక్ట్‌గా చెప్తాను. ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి. సో, వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దీంట్లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇది మిల్క్ పౌడర్ అండి. పూర్తిగా ఆప్షనల్ ఇది. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేశాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్‌లో బటర్ ఉన్నా వేసుకోండి. ఇక్కడ చిన్న వీడియో మిస్ అయిందండి. పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఆ వీడియో అయితే మిస్ అయింది. 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. పావు కప్పు పెరుగండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఖచ్చితంగా వేసుకోవాలి. బాగా కలిపేసుకొని పెరుగంతా కలిసిపోయేలాగా కొంచెం వాటర్ పోసుకుంటూ స్టిక్కీగా కలుపుకోవాలన్నమాట. మనకి బొబ్బట్లు కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. పిండి బాగా స్మూత్గా ఉండాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి పిండి అంతా. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసి ఆయిల్ అప్లై చేసి పైనంతా ఒక 1 అవర్ అయితే పూర్తిగా పక్కన పెట్టేయాలండి. నానాలి, పిండి బాగా నానాలి. మీకు 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో పిండి. బాగా పొంగింది కదా, డబల్ అయిందండి పిండి అయితే. మెత్తగా ఒత్తుకుంటూ రోల్ చేసుకొని నేనైతే ఒక 4 పార్ట్స్ డివైడ్ చేసేస్తున్నాను. అంటే మనకి 4 పిజ్జాస్ వస్తాయన్నమాట. చూడండి, ఈ సైజ్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయన్నమాట పిజ్జాస్. దీన్ని రౌండ్గా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 4 పిజ్జాలు వస్తాయి మనకు ఒక పిండి. ఇందులో మైదా పిండి వేసుకుంటూ సర్కిల్గా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. చపాతీలాగా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకోవాలి, పల్చగా ఒత్తకూడదండి. థిక్గా ఉండాలన్నమాట. చూడండి, అట్లా ఇంతలా ఒత్తుకుంటే సరిపోతుంది. దీనికి ఫోక్తో కానీ ఇలాగా టూత్పిక్తో కానీ దానికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే ప్యాన్ హీట్ చేసుకోవాలండి ముందుగానే. దీనిలో బటర్ పేపర్ వేసేసి ప్యాన్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేశాను. ఈ పిజ్జా బేస్ ఉంది కదండి, అది వేసిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచాలండి మూత పెట్టేసి. 2 మినిట్స్ తర్వాత, ఖచ్చితంగా 2 మినిట్స్ సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక జస్ట్ 2 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, నేనైతే పిజ్జాలు 4 చేసేసాను, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పిజ్జా తయారు చేసుకుందాము. ఫస్ట్ బేస్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసేసుకోవాలి. పిజ్జా సాస్ ఉంటుంది కదండి, నేనైతే బయట మార్కెట్లో తీసుకొచ్చాను పిజ్జా సాస్. ఈ సాస్ని పైన ఒక 2 స్పూన్స్ వేసుకొని, మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, థిక్గా అయినా వేసుకోవచ్చు. వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ అండి, చీజ్ని పైన తురుముకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని పెటల్స్లా కట్ చేసుకొని, ఆనియన్స్ని, క్యాప్సికము, టమాటా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాగా అన్నీ మన ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు.
ఇలా పెట్టేసుకోవాలి. టమాటాస్ కూడా టమాటా ప్లేస్‌లో రెడ్ క్యాప్సికము, యెల్లో క్యాప్సికమ్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం చీజ్ వేసుకోవాలి. చీజ్ అయితే మన ఇష్టమండి. ఎంత తింటే అంత వేసుకోవచ్చు. ఆరిగానో అండి ఇది. ఆరిగానో కూడా మనకు మార్కెట్‌లో బయట దొరుకుతుంది. ఇది వేసుకున్నందువల్ల ఫ్లేవర్ బాగుంటుంది పిజ్జాకి. సో నేనైతే అది కూడా అప్లై చేసేస్తున్నాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా అండి. చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే బయట దొరుకుతాయి. అది కూడా చల్లుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆల్రెడీ ప్యాన్ హీట్ అయింది కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్ ప్యాన్ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇది మా పిజ్జా పెట్టుకున్న తర్వాత అదే బటర్ పేపర్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలండి. జస్ట్ 5 మినిట్స్ చాలు. మీకు పూర్తిగా అది మెల్ట్ అయిపోతుంది. బేస్ కూడా మీకు బాగా ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. రెడీ అయిపోయింది. జస్ట్ అది మీకు చీజ్ కరిగింది అంటే చాలు, మీరు స్టవ్ ఆఫ్ చేసేయడమే. రెడీ అయిపోయిందండి పిజ్జా. చూడండి చాలా బాగుంది కదా. ఇంట్లోనే మనం హ్యాపీగా ఒక 1 అవర్లో పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి. హోమ్ మేడ్ పిజ్జా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పిజ్జా కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.